వికాస్ గాన్ని ఎన్కౌంటర్ చేసేసుంటే ఈ పాటికి ఫోన్ వచ్చుండేది. అక్కడ జరగరాందేదైనా జరిగిందా? ఆ వికాస్ గాడు ఉండవలసిన ప్లేస్ నుంచి ఇంకేదైనా ప్లేస్ కి వెళ్ళిపోయి ఉంటాడా? ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయి. రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఎన్కౌంటర్ ఆపరేషన్ లో ఉండింటాడు. వికాస్ గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు. ఎస్ఐ వల్ల పని కాకపోయినా తరువాత నేనైనా వాణ్ణి వేసేస్తా. వికాస్ చనిపోవడం వలన మనం అనుకున్నట్టు శ్రీకర్ పర్మనెంట్ గా జైలుకి అంకితం. అవని అక్షయ్లు ఇంటి నుంచి బయటికి పోవడం ఖాయం. ముక్కుపుడక విషయంలో అక్షయ్ కాంపిటీషన్ నుంచి తప్పించుకుంది. అంటే అత్తయ్యకు మరో ఆప్షన్ ఉండదు, శౌర్యకే దక్కుతుంది. శౌర్య దగ్గరకు వచ్చిందంటే మంచి సమయం చూసి కోట్లకు బేరం పెట్టేసి కోటీశ్వరులం అయిపోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఈ మాటను వినడంతోనే సరిపెట్టుకుంటున్నాం గానీ జరగడం లేదు. దేనికైనా ఒక సమయం రావాలంటారు. ఏళ్లనాటి శని పోవాలి అంటారు. తొందరలో అది జరగబోతుంది. సరే, ఇక వెళ్దాం పదా. వినేసిందా? ఎక్స్ప్రెషన్ అయితే అలాగే ఉంది.